ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేవలం గౌరవ చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు గారి నిబద్ధతకు, ప్రజా సంక్షేమ పాలనకు తాజా వరదల సమయంలో వారు స్పందించిన తీరే నిదర్శనం. గత హయాంలో జగన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా వరదలు ముంచెత్తిన వేళ అన్నీ తానై అండగా నిలిచారు. వయసును లెక్క చేయలేదు, ప్రతికూల పరిస్థితులను లెక్క చేయలేదు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగారు. మోకాలు లోతు నీటిలో నడుస్తూ ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. నేనున్నాననే భరోసా కల్పించారు. బస్సులోనే బస చేశారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరద బాధితులకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు రేపటికి భరోసా కల్పించారు. చంద్రబాబు గారి పిలుపుతో రాష్ట్రమంతా స్పందించి వరద బాధితుల కోసం విరాళాల జల్లు కురిపించింది. ఇది చంద్రబాబు గారిపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం. హుదూద్ తుఫాన్ సమయంలో విశాఖను రాత్రింబవల్లో అక్కడే ఉండి వారం రోజుల్లో నార్మల్ వైజాగ్గా మార్చిన కష్టజీవి. నేడు విజయవాడ, బుడమేరును గాలికి వదిలేసిన జగన్ రెడ్డి వరదలు వచ్చి లక్షలాది మంది నిరాశ్రయులైతే 75 సంవత్సరాల వయసులో రాత్రింబవళ్ళు అలుపెరగకుండా కష్టపడి విజయవాడ నడిబొడ్డున ఉండి ప్రజలను కాపాడింది చంద్రబాబు గారే. విజయవాడ వరదలకు, ఇక్కడ మా పిఠాపురం ఏలేరు వరదలకు ముఖ్య కారకుడు జగన్ రెడ్డినే. పిఠాపురానికి ప్రధాన సమస్యలు 2. 1. నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు అప్పులు పాలవడం. 2. తుఫాను, వర్షాలు వస్తే వరదలకు పంట పొలాలు ముంపుకు గురవడం. పంటలు ఎండిపోకుండా చంద్రబాబు గారు 1750 కోట్లతో పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు ఇచ్చి 2 పంటలు పండేలా చేశారు. వైసీపీ వచ్చాక 5 ఏళ్లు పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఆపివేశారు. వర్మ గారు నాయకత్వంలో ఎన్నో సంవత్సరాలు పోరాటాలు, లక్ష సంతక ఉద్యమం, పాదయాత్ర, వీటన్నిటి ఫలితమే ఏలేరు ఫేజ్ 2 ఆధునీకరణ. సుద్దగడ్డ కొండ కాలువ 168 కోట్లతో పనులు ప్రారంభించిన దానిని రివర్స్ టెండర్ పేరుతో జగన్ రెడ్డి ఆపివేశారు. పిఠాపురంలో వరదలు పోటెత్తడానికి ముమ్మాటికి జగన్ రెడ్డి పాలనలో చేసిన తప్పులే కారణం. వర్మ పోరాటాలు గుర్తించి ఎండిపోయిన చేలుకు పురుషోత్తపట్నం, మునిగిపోయిన పొలాలకు ఏలేరు ఫేజ్ 2 సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇచ్చారు. వర్మ సీటు త్యాగం చేసినప్పుడు బాబు గారిని కోరింది పిఠాపురం రైతాంగం కోసం 1 పురుషోత్తపట్నం, 2 ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2, సుద్దగడ్డ కొండ కాలువ పునఃప్రారంభించాలని. కూటమి ప్రభుత్వం రాగానే పురుషోత్తపట్నం ప్రారంభించి గోదావరి జలాల నుండి నీరును విడుదల చేయడంతో పిఠాపురంలో నీరు పరవళ్లు తొక్కింది. జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి పిఠాపురంలో వరదల పరిస్థితిని ఫోటోస్ ప్రదర్శన ద్వారా వివరించి ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 మరలా పనులు ప్రారంభించాలని కోరడంతో సానుకూలంగా స్పందించి పూర్తి